నిన్న గౌరవ హోంమంత్రి వర్యులు వంగలపూడి అనిత గారు ఆవిడ బెదిరించినటువంటి విధానం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చాలా హాస్యాస్పదంగా అనిపించింది. ఇష్టానుసారంగా రోడ్ల మీదకి వస్తాం, కత్తులు పట్టుకొని తిరుగుతాం, కొడవలు పట్టుకొని తిరుగుతాం, రప్పా నరుకుతామని చెప్పి రెచ్చిపోయి రోడ్డు మీదకి వచ్చి ఉన్మాదం చేయడానికి గనక ప్రయత్నం చేసిన ఆ ఆలోచన వచ్చినా ఒక్కసారి గుర్తుపెట్టుకో, ఎవరిని వదిలిపెట్టేది లేదు. ఇది అలా అనుకుంటే ఓజీ సినిమా అప్పుడు జనసేన కార్యకర్తలు కత్తులు పట్టుకుని తిరిగారు. అఖండ 2 రిలీజ్ అయినప్పుడు మీ టీడీపీ నేతలు కూడా ఇవే మేకపోతుల్ని కోసి మరి రక్తార్పణ చేశారు. మరి వాళ్ళని ఎందుకు తీసుకొచ్చి మీరు ఈ రకంగా చేయలేదు? మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతోందా అమ్మా? ఈ సంవత్సర కాలంలో ఆడపిల్లల మీద వయోభేదం అనేది లేకుండా కొన్ని వందల వేల అత్యాచారాల లైంగిక దాడులు జరిగితే దేని మీద ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు, ఎలాంటి శిక్షలు వేశారు అన్న వాటి మీద ఒక్కదాని మీద కూడా మీరు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన దాఖలాలైతే లేవు. అయితే మరి నిన్న గోపాలపురం నియోజకవర్గం నర్లజల్ల మండలం చోడవరం గ్రామానికి సంబంధించినటువంటి వైసీపీ నేతల్ని అభిమాన నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మరి పుట్టినరోజు నాడు శుభాకాంక్షలు తెలియచేస్తూ వాళ్ళ యొక్క అభిమానాన్ని వాళ్లకు తెలిసినటువంటి వేలో ఒక మేకపోతును కోసి వారి అభిమానాన్ని చాటుకోవటం జరిగితే ఆ పిల్లల్ని అరెస్ట్ చేసి మరి పోలీసు వారు వారిని కొట్టి ఆ వీడియో చేసి మళ్ళీ ఆ వీడియోని బయటికి రిలీజ్ చేయడం అనేది మానవ హక్కుల ఉల్లంఘన కాదా అని చెప్పని నేను అడుగుతా ఉన్నా. ఏ హక్కుతో పోలీసు వారు వారిని కొట్టారో మీరు చెప్పాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రకారం ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళకి కూడా మానవ హక్కులు అనేవి కొన్ని ఉన్నాయి. వాళ్ళ నాయకుడి మీద వాళ్ళ అభిమానం చాటుకోవటం వల్ల మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి? పైగా పోలీసు వారు ఏ హక్కుతో వాళ్ళని కొట్టారు? రెడ్ బుక్ లాంటి సోది బుక్ విధానాల్ని మీరు అమలు చేస్తా ఉన్నారు. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూస్తా ఉన్నారు. మేమైతే ఖచ్చితంగా డిమాండ్ చేస్తా ఉన్నాం, సుప్రీంకోర్టు వారు ఈ యొక్క కేసుని సుమోటోగా తీసుకోవాలని చెప్పని కోరుతూ ఇంత అరాచకానికి పాల్పడినటువంటి పోలీసు వారి మీద చర్యలు తీసుకుని వారిని డిస్మిస్ చేయాలని ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే హోంమంత్రి వారి పరిపాలనలో ఫెయిల్యూర్ అయ్యారు కాబట్టి ఆంధ్ర రాష్ట్రానికి ఖచ్చితంగా రాష్ట్రపతి పాలన అవసరం ఉంది అని చెప్పని తెలియజేస్తూ హోమ్ మినిస్టర్ గారు రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సినటువంటి సందర్భం ఇది అని చెప్పని వారికి తెలియజేస్తా ఉన్నా.